చూసిన, నేను కూడా చూసిన. అవును, జగ్గారెడ్డి రౌడీగా మాట్లాడుతున్నాడు అని బీజేపీలో ఏదో కామెంట్ కూడా చూసిన. అవును, రౌడీలకు రౌడీనైతా, గుండగాళ్ళకు గుండగానే ఉంటా, తిట్టేటోనికి తిడతా, మంచివాడికి మంచిగానే ఉంటా, చెడ్డోనికి చెడ్డగానే ఉంటా. ఎవరు నోరు జారితే నేను నోరు జారుతా, ఎవడ మర్యాద ఇచ్చి మాట్లాడితే నేను కూడా మర్యాద ఇచ్చి మాట్లాడతా. ఎస్, నువ్వు 1కి 4 సార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అంటున్నప్పుడు బరాబర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కౌంటర్ వేస్తారు. దాంట్లో ఇంకా అనుమానం ఏముంది దాంట్లో? కానీ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నీ పర్సనాలిటీ నువ్వు పెద్దగా ఎందుకు ఊహించుకుంటున్నావు? నాకు తెలియదా నీ కెపాసిటీ ఏంది, నీ పర్సనాలిటీ ఏంది? అసలు కేసీఆర్ అంటే పార్టీ పెట్టకపోతే నీ పర్సనాలిటీ లేదు. మరి అట్లా అంటే కేసీఆర్ అనేవాడు టీఆర్ఎస్ పెట్టకపోతే ఈటెల రాజేంద్ర ఎవరయ్యా? ఎవరతను? అచ్చా, నన్ను అంటారు అనుకో, కేసీఆర్ పార్టీ కాదు, నేను 19 ఏళ్ళకి అయినా. నేను అప్పటికి నేను 19 ఏళ్ళు అయినప్పుడు కేసీఆర్ కూడా నాకంటే పెద్దోడే. ఇంకా అప్పటికి ఆయన ఇంకేమి ఏదో ఆయన లీడర్గా ఉన్నాడు అంతే. ఇప్పుడు 19 ఏళ్ళుగా కౌన్సిలర్, నాకే ఫీలింగ్ లేదు. ఎవరిదో పుణ్యమా అని చెప్పి నువ్వు లీడర్ అయ్యి నీకా ఫీలింగ్ ఎందుకే? బంద్ చేసుకో ఇప్పటికైనా. నువ్వు కౌంటర్లో మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని తట్టుకోలేవు ఈటెల రాజేందర్. నువ్వు ఒక్క పదం వాడితే మేము 10 పదాలు వాడతాము. నువ్వు ఒక్క తిట్లు తిడితే 100 తిట్లు తిడతాము. నీ వల్ల కాదు. నువ్వు కంట్రోల్ కావడమే నీకే మంచిది. నువ్వు కంట్రోల్ అయ్యి నీవు కంట్రోల్ అయితే నీ పరువు నువ్వే దక్కించుకుని అవుతావు. నువ్వు నోరు జారితే మేము 10 సార్లు నోరు జారుతాము, నీ పరువే పోతుంది.